ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 30వ కీర్తన 7వ చరణం ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం నవంబర్ మాసం చివరి రోజున మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చూసినట్లయితే, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. ఆయన దయ లేకుండా మన జీవితంలో ఏది జరగదు. ఆయన కృప చూపించకపోతే ఈరోజు ఈ ఉదయాన్ని మనం చూసేవారం కాదు. మరి ఇలాంటి ప్రేమను చూపిస్తున్న దేవుని మరి మన కొరకు ఎన్నో ఉన్నతమైన స్థాయిని విడిచి రిక్తునిగా మనకు రావాల్సిన పాపాలను మోసుకోవడానికి ఒక పాపిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరి మన మానవ రూపంగా దాల్చి ఎన్నో హింసలు, అవమానాలు, బాధలు, నిందలు భరించి రక్తాన్ని చిందించి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అదేవిధముగా ఇంకా మనం లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముఖాన్ని దాచుకుంటాడేమో మనకు తెలియకుండా. మరి ఆయన ముఖాన్ని మనం చూస్తూ ఎంతో నెమ్మది, ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యం పొందని వారమై ఉన్నాం. కానీ ఒకవేళ గనక ఆ యొక్క ముఖాన్ని గనక మనం దాచుకున్నట్లయితే, మనకు అది కనిపించకపోతే మన జీవితాలు ఎంతో అయోమయంగా, గందరగోళంగా, ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో దిక్కులేని వారముగా అయిపోతామేమో. దయచేసి ఆ స్థితి మన జీవితంలో రాకుండా దేవుని వైపు తిరిగి దేవుని ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఇచ్చిన ఆజ్ఞలను బట్టి, ఆయన చూపించిన ప్రేమను బట్టి, ఆయన చూపిస్తున్న దయను బట్టి, ఆయన చూపిస్తున్న కృపను బట్టి మనం జీవించడానికి ముందుకు వెళ్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంతో ప్రేమిస్తున్నావు, ఎంతో దయ చూపిస్తున్నావు. నీ యొక్క కృప చేత మమ్మల్ని దాచేందుకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.